శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు జనవరి 30వ తారీఖు వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున రథసప్తమి శుభగడియల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. త్రేతాయుగంలో పరశురాముడిచే ప్రతిష్ఠితమైనటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణము రథసప్తమి రోజు పురస్కరించుకొని 5 రోజులు పాంచాన్నిక ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో ఈ రోజున తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మండపంలో విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో అనేక మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా తిలకించి పాల్గొన్నటువంటి భక్తులకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పూత్రపాటి రామలింగేశ్వర శర్మ ప్రధాన అర్చకులు. శైవాలయ క్షేత్రంగా విరాజులుతున్నటువంటి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సప్తమి తిథి రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, తలంబ్రాలు, అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, శ్రీరాగమ పండితులు, అలాగే రామలింగేశ్వర ధర్మరాజు అర్చక స్వామి వారి నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా, ఎంతో భక్తి ప్రబద్ధంతో, ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇక్కడ పూర్తయింది. స్వస్తి. డిపార్ట్మెంట్ సంబంధించి చాలా చక్కగా ఏర్పాట్లను నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు మా అన్ని డిపార్ట్మెంట్లకు, హాజరైనటువంటి భక్తులకు, పాత్రికేయులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భక్తులందరూ కూడా కళ్యాణ ఘట్టం పూర్తయినప్పటికీ స్వామివారి దర్శనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అందరూ కూడా స్వేచ్ఛగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ ప్రయాణాలు తిరిగి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ